హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే మినపప్పుతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కనుక ఒక్కసారి వడలు చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి రెగ్యులర్గా పండగలప్పుడు చేసుకునే ప్లెయిన్ గారెలు అయితే కాదనమాట, డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ లాంటివి చేసుకున్నప్పుడు కాంబినేషన్గా చేసుకోండి, సూపర్గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మసాలా మినప వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా మినప వడలు చేసుకోవడానికైతే మినపప్పునైతే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 పెద్ద గ్లాసుల పొట్టు మినపప్పునైతే తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మినపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత ఫ్రెష్గా నీళ్ళు పట్టేసి 5-6 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ మినపప్పు ఒక 5 గంటలు నానినా కూడా సరిపోతాయి అన్నమాట. మినపప్పు ఇలా బాగా నానిపోయిన తర్వాత అందులో ఉండే నీళ్లు మొత్తం వంచేసి పెట్టుకోండి. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి పొట్టు మొత్తం కడిగేసుకున్నానండి. కానీ పూర్తిగా కడిగేసేయకుండా కొద్దిగా పొట్టునైతే ఇలా ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు పప్పునైతే పక్కన పెట్టేసి ఫస్ట్ మిక్సీ జార్ 4 పచ్చిమిరపకాయలను అయితే ఇలా తుంచుకొని వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు మనం మినపప్పు తీసుకునే క్వాంటిటీని బట్టి అలాగే పచ్చిమిరపకాయలు ఉండే ఘాటుని బట్టి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అల్లం పచ్చిమిరపకాయ అంతా కూడా మెత్తగా అయిపోయేలాగా మిక్సీ పట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగానే నానబెట్టి నీళ్లు పక్కకు వంచి పెట్టుకున్న మినప్పప్పు అయితే ఉన్నాయి కదా, అందులో నుంచి కొద్దిగా మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ నీళ్ళు ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ అయితే పట్టేసుకోండి. నీళ్ళు అయితే వేసుకోం కాబట్టి మిక్సీ అయితే సరిగ్గా తిరగదనమాట. మధ్యలో మిక్సీ ఆపుకుంటూ చేత్తో మొత్తం తిప్పేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోండి. అలాగే మిక్సీ పట్టేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మినపిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే మీకు వడలు గనక ఇంకా ఫ్లఫీగా కావాలనుకుంటే ఈ టైంలోనే కొద్దిగా వంట సోడా అయితే వేసుకోండి. నేనైతే వంట సోడా అస్సలు వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒకసారి పచ్చిపిండిని టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండలాగా చేస్తే కరెక్ట్గా ఉండలాగా రావాలన్నమాట. అప్పుడే మనకు వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఈలోపు ఇలా ఏదైనా ఒక కవర్ తీసుకొని దానిపైన తేమ చేసుకొని చేసి పెట్టుకున్న వడపిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసి కవర్ పైన వేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడలాగా ఒత్తేసుకోండి. అలాగే వడలాగా ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకోండి. అలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ కాగింటే కనుక చేసి పెట్టుకున్న వడల్ని ఇలా చేతిలోకి తీసుకొని కాగుతున్న ఆయిల్లోకి అయితే వేసేసుకోండి. ఆయిల్లో వేసుకునేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి. ఇలా ఒక వడ వేసిన తర్వాత ఇంకొక వడ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో చూసుకొని అన్నైతే వేసేసుకొని కొద్దిసేపు అలాగే కాలనివ్వండి. అవి లైట్గా కాలిన తర్వాత గరిటెతో కదిపారంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే వడలు లోపల వరకు ఫ్రై అయిపోయి లోపల పిండి పచ్చిగా లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వడలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. చూసారు కదా వడలు ఎంత చక్కగా వచ్చాయో. ఇలా వడలన్నింటినీ ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కాసేపు అలాగే ఉంచుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక ఆ ప్యాన్లోకి ఒడిగిపోతుంది అనమాట. సేమ్ ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా వడల్లాగా వేసేసుకోవడమేనండి.
వడలు అయితే చాలా చక్కగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాన్ వెజ్ లాంటివి చేసుకున్నప్పుడు కాంబినేషన్గా సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.